హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పుష్పలత. నేనైతే ఈరోజు ఒక మంచి పర్సన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అది ఎవరంటే మహేశ్వరి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ మధ్యలోనే తనకి పోస్టింగ్ రావడం జరిగింది. అది కూడా ఆమె ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితురాలు. ఇక్కడ పోలంపల్లి విలేజ్, కరీంనగర్ డిస్టిక్. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. సో అలా నాకు చిన్నప్పటి నుండి తను పరిచయం. ఇప్పుడు ఆ మేడంని పిలుచుకుందాం మనం. మేడం, ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్. ఓకే, కూర్చోండి. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం, కరీంనగర్ సిపి సార్ కూడా ఆమెను పిలుచుకొని అభినందించడం జరిగింది. అండ్ ఇలాగే అందరూ కూడా వచ్చి ఆమెను కలిసి ప్రశంసలు తెలపడం జరిగింది. ఎందుకు అంటే అసలు మన బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం చాలా గొప్ప అని నేను చెప్తాను. హాయ్ మేడం. ఓకే మహేశ్వరి మేడం, మీరు ప్రాపర్ ఇక్కడ మీ స్టడీ ఎక్కడ కంప్లీట్ అయింది అవన్నీ కొంచెం చెప్తారా మా కోసం? నమస్తే అండి, నా పేరు మోదంపల్లి మహేశ్వరి. మా అమ్మ నాన్న పేరు మోదంపల్లి శంకరమ్మ, లక్ష్మణ్. మాది మానకొండ గ్రామం అండి. నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను. తర్వాత ఇక్కడ మానకొండ కరీంనగర్లో చదువుకున్నాను. అమ్మ నాన్న లేబర్ అండి, కూలి పని చేస్తారు. కానీ నన్ను చాలా ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఈరోజు నేను గ్రూప్ వన్లో డిఎస్పీకి సెలెక్ట్ అయ్యాను. ఓకే, మీ స్టడీస్ కాలేజ్, డిగ్రీ, పీజీ? స్కూల్ అంతా అంటే చాలా ప్లేస్లలో జరిగింది. స్కూల్ అమ్మమ్మ వాళ్ళు, మానకొండూరులో, కరీంనగర్లో కూడా చదివానండి. మళ్ళీ కాలేజ్ అంటే ఇంటర్ కూడా కరీంనగర్లో అండి. డిగ్రీ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్. పీజీ చేశానండి నేను, ఎంఎస్సీ ఫిజిక్స్. అది గోదావరిఖనిలో, యూనివర్సిటీ పీజీ కాలేజ్ గోదావరిఖని. ఇంకా మీరు ఈ సైడ్ రావడానికి రైట్, మీరు ఇటు సైడ్ రావడానికి అలా మీకు ఇన్స్పిరేషన్ ఏముండే? అంటే ఎవరిని చూసి మీరు ఇటు సైడ్ రావాలి ఇది అని చెప్పి ఎప్పుడు అనుకున్నారు? అసలు మీకు ఎప్పటి నుంచి మీ డ్రీమ్ ఇది? డ్రీమ్ అంటే నాకు ఐఏఎస్ కావాలని చిన్నప్పటి నుంచి అనుకుంది. అంటే నేను చూసిన ఐఏఎస్ అయితే మనం ఒక డిస్ట్రిక్ట్ ఏం చేయగలుగుతాం, ఎట్లాంటి సర్వీసెస్ చేయగలుగుతాం అనేది నేను చూసిన చిన్నప్పటి నుంచి, దగ్గర నుంచి చూసినాను. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే నేను కూడా ఐఏఎస్ అయితే ఇవన్నీ చేయొచ్చు కదా అని ఒకటి ఉండే నాకు. కానీ ఎట్లా ఏంటిది అనేది ఏం తెలియదు నాకు, ఎట్లా చదవాలి ఏంటి అని. ఇంకా నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇట్లా అడుగుతుంటారు కదా, ఏమైతో అంటే నేను ఐఏఎస్ అవుతా అని. ఇట్లా కదా మేడం వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఒక మేడం చెప్పింది నాకు, ఇలా మా స్టడీ సర్కిల్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ గురించి చెప్పింది. అక్కడికి వెళ్ళి చదువుకోమ్మా, అక్కడ నీకు మంచి సపోర్టివ్ సిస్టమ్ ఉంటుంది అని. అందుకే నేను నా డిగ్రీ పీజీ అయిపోయినాక తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్కి ఎగ్జామ్ రాసిన. అక్కడికి వెళ్ళినా. నేను అక్కడ యూపీఎస్సీకి కోచింగ్ తీసుకున్నాను. ఆ క్రమంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం వల్ల గ్రూప్ 1 కూడా చదవడం స్టార్ట్ చేసినాను. గ్రూప్ 1 కూడా రాసినాను. గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యానండి. ఇప్పుడు ఈ ఎస్సీ స్టడీ సర్కిల్లోకి మనం ఎంటర్ అవ్వడానికి అంటే ఎగ్జామా లేదంటే ఎలా ఎంటర్ అవ్వాలి? చాలా మందికి అసలు తెలియదు యాక్చువల్గా. సో అది కొంచెం ప్రాసెస్ చెప్పండి, ఎంతమంది చూస్తూ ఉంటారు కదా. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్కి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందండి. ఎవ్రీ ఇయర్ మేలో నోటిఫికేషన్ వస్తుంది. మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వెబ్సైట్ కూడా ఉంటుంది మనకి. హోమ్ పేజీలో అంటే ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది. ఎగ్జామ్ పెడతారండి. ఎవ్రీ ఇయర్ 100 మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ 2 తీసుకుంటారు సెలెక్ట్ అయిన వాళ్ళని. అకామిడేషన్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మెస్ ఉంటుంది, బుక్స్ ఇస్తారు, తర్వాత లైబ్రరీస్ ఉంటుంది, మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, మెంటర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు. కాబట్టి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది మీకు అక్కడ చదువుకోవడానికి. అంటే ఇంకా అక్కడికి వెళ్తే మనం ఆ చదువు అంటే ఆ అట్మాస్ఫియర్లో ఉంటారు. అంటే మన ఊర్లో ఉన్న అట్మాస్ఫియర్కి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా చేంజ్ ఉంటుంది. కాబట్టి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎవరైతే ఇట్లా డ్రీమ్ ఉండి చదువుకోవాలనుకున్నా, వేసుకోవాలనుకున్న వాళ్ళకి మా స్టడీ సర్కిల్ అనేది చాలా బెస్ట్ ప్లేస్ అండి.
మీకు ఎంత సపోర్ట్ ఉండేది? లేదు అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, లేదు అంటే రిలేటివ్స్, ఎవరెవరి నుంచి మీరు ఎక్కువగా మంచి సపోర్ట్ తీసుకున్నారు? పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి దేనికైనా, పిల్లలు చదవనే కాదు, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నా, మనకి ఏది చేయాలనిపించినా పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. మా పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాదు, కానీ నేను ఇంత పెద్ద అంటే ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నప్పుడు, ఐఏఎస్ అవుతా అన్నప్పుడు అంటే వాళ్ళు నమ్మిరు నన్ను. వాళ్ళు నమ్మిరు చూడండి అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఏం తెలియదు అయినా కానీ నేను కలెక్టర్ అవుతాను, మా డాడీ అయినా మా అమ్మ అయినా నన్ను నమ్మి నన్ను ప్రెషర్ చేయకుండా ఇన్ని సంవత్సరాలు చదివించి వాళ్ళు కష్టపడి పని చేసి చదివించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు ఇంకా నేనే పని చేసి వాళ్ళని చూసుకోవాలని చూస్తారు, కానీ అట్లా కాదు. వాళ్ళు మాత్రం నా చదువు విషయంలో ఫుల్ సపోర్ట్ ఉంది. మా డాడీ అయినా మా మమ్మీ అయినా వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు నేను అంటే ఈ పొజిషన్, ఈ స్థాయికి అంటే దీనికి సెలెక్ట్ అవ్వడం కూడా వాళ్ళ సపోర్ట్, కేవలం వాళ్ళ సపోర్ట్ అయింది. నా చదివి సెకండ్, వాళ్ళ సపోర్ట్ ఫస్ట్. ఇంకా ఫ్యామిలీ అండి, మా మమ్మీ డాడీ ఇంకా మీరెందరూ? నేను ఒక్క కూతురు, సింగిల్ చైల్డ్. ఇంకా సో ఫాదర్ లేరు, ఎప్పుడు పోయారు అంటే ఏమైంది? 2021లో అంటే అప్పుడు డాడీ హార్ట్ ప్రాబ్లమ్ లేకపోతే నుంచి 2021లో కార్డిక్ అరెస్ట్ అయింది. ఇంకా అప్పుడు సడన్గా చనిపోయింది డాడీ, అది ఊహించలేదు. అంటే అదొక షాక్ మాకైనా, మా మామయ్య వాళ్ళకి, అందరికి. మా ఇంట్లో అంటే మా డాడీ పెద్ద, అమ్మ వాళ్ళు పెద్ద, మేమందరం అదొక షాక్లో ఉండేది. ఇంకా ఇయర్ మాకు చాలా కష్టంగా ఉండేది. ఏంటి ఇట్లా బతుకుతున్నాం అనేది కూడా అంటే ఎవరు పట్టించుకోరు. మా టైంలో కూడా సవాళ్ళు అయ్యి. సో మీ నుండి మేడం యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏంటిది అంటే ఒకటి నమ్ముతాను, డ్రీమ్ బిగ్ అని. అంటే మనం ఫస్ట్ మనం కళలు పెద్దలు పెట్టుకోవాలి, చిన్నగా డ్రీమ్ బిగ్. మనం అంటే డ్రీమ్ బిగ్ అండ్ కేర్ టు అచీవ్ అని నేను బాగా నమ్ముతాను. మీరు అంటే పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకోండి, వాటిని నెరవేర్చుకునే మార్గంలో నడవండి. ఎందుకంటే మనం నమ్మిన ఫస్ట్ మనల్ని ఎవరు నమ్మరు, ఇంకా నన్ను కూడా ఎవరు నమ్మలేదు. నేను చాలామంది క్రిటిసైజ్ చేసేది, అరే నువ్వేమవుతావు అంటే ఇప్పటికి కూడా న్యాయస్థాయి ఒక పొజిషన్కి అయితే వస్తున్నాను, ఏమవుతావు అని నవ్వుతారు, అవహేళన చేస్తారు, మన బ్యాక్గ్రౌండ్ని అవహేళన చేస్తారు, మన పేరెంట్స్ చేసే కానీ అవహేళన చేస్తారు, మనల్ని చేస్తారు. కానీ ఇవన్నిటిని తట్టుకొని మనం నమ్మిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఒక కొంచెం టైం ముందుకెళ్ళి చూసినప్పుడు నువ్వేం చేసినావు అని నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన ఆ టైంలో నేను తక్కువ చేసిన అని మనం సమాధానం చెప్పుకోవడానికి మనం స్ట్రాంగ్ ఉండాలి. అంతే వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలి, ఎవరి నుంచి ఆశించకూడదు. దీంతో మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కాలేదు, ఇంకా ప్రిపేర్ అయితేనే ఉంటారు, రాస్తారు ఖచ్చితంగా. ఐఏఎస్ యాక్చువల్ మీ డ్రీమ్, ఇది చాలా చిన్నది, ఇంకా మీకు చిన్నది పెద్దది కాదు, కానీ ఐఏఎస్ దానికోసం కూడా ట్రై చేస్తారు. చూడండి, ఒక మారుమూల ప్రాంతం, ఒక చిన్న గ్రామం నుండి కూడా ఎస్సీ రిజర్వేషన్ అది ఇదని కాదు, మొత్తానికి డిఎస్పీ అంతే. ఇంకా చదవండి, అది కులము మతము కాదండి, చదవాలి ఫస్ట్. డ్రీమ్ అనేది పెద్దగా పెట్టుకున్న వాళ్ళు డెఫినెట్గా అచీవ్ అవుతారు అని చెప్పి మేడం మాటల్లో మనకైతే అర్థమైంది. సో అందరూ కూడా పెద్దగా డ్రీమ్ పెట్టుకొని అందరూ వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటూ, మేడం మీరు మాకు మంచి సర్వీస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆల్ ది వెరీ బెస్ట్. చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.